రాజస్థాన్లోని ఒక పెద్ద కాలనీ మొత్తాన్ని సీల్ చేయబడింది. ఎందుకంటే అక్కడ పురాతనమైన ఒక బంగ్లా ఉండేది. ఆ బంగ్లాలో దెయ్యం తిరుగుతుందని పుకారు. దానివల్ల ఆ కాలనీ మొత్తాన్ని సీల్ చేయబడింది. అందుకే అటువైపు ఎవ్వరూ వెళ్ళరు. పొరపాటున ఎవరన్నా వెళితే వాళ్ళు తిరిగి రారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు వంశీ అనే వ్యక్తి పేపర్ చదువుతూ ఉండగా అందులో రాజస్థాన్లోని సీల్ చేయబడిన బంగ్లాలో ఒక వజ్రాల హారం ఉంది అని అంటున్నారు. పూర్వం ఆ బంగ్లాలో ఉన్న వ్యక్తి తన భార్యకి బహుమతిగా ఇచ్చాడు అని అందరూ చెప్పుకుంటున్నారు. అతని భార్య మీదున్న ప్రేమతో ఆత్మగా తిరుగుతున్నాడు అని, ఎవరైనా అటుగా వెళితే వాళ్ళని చంపేస్తున్నాడు అని చెప్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజముందో ఎంతవరకు అబద్ధం ఉందో ఎవ్వరికీ తెలియదు అని రాయబడి ఉంటుంది. దాన్ని చూసిన వంశీ తనలో, ఇదేదో మనకు ఉపయోగపడేలా ఉంది, ఈ విషయం మా స్నేహితుడికి చెప్పాలి అని అనుకొని జరిగిన విషయం అంతా తన స్నేహితుడైన రామ్రాజ్కి చెప్తాడు. దాన్ని విన్న అతడు, సరేరా, మనం ఈ రోజే అక్కడికి బయలుదేరి వెళ్దాం అని అనుకొని ఆ బంగ్లాలోకి వెళ్తారు. ఆ బంగ్లా అంతా చీకటిగా ఉంటుంది. వాళ్ళు తీసుకెళ్లిన టార్చును వేసి లోపలికి వెళ్తారు. అప్పుడు వాళ్లకు ఎదురుగా ఒక పెద్ద పెట్టె, ఆ వజ్రాల హారం కనిపిస్తుంది. వెంటనే వంశీ పరుగు పరుగున వెళ్ళి దాన్ని పట్టుకుంటాడు. దాన్ని పట్టుకున్న వెంటనే ఆ కోట మొత్తం వెలుగులు వస్తుంది. దాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయి, ఏంట్రా ఇది, ఒక్కసారిగా ఈ లైట్లన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటూ ఉండగా ఒక వ్యక్తి అక్కడకు వచ్చి, దాన్ని పట్టుకున్నారు, ఇక మీరు చస్తారు, జాగ్రత్త అని అంటాడు. అందుకు వాళ్ళు, మీరెవరు, ఇక్కడికి ఎలా వచ్చారు అంటూ ఉండగా అతడు మాయమైపోతాడు. వంశీకి తన స్నేహితుడికి చాలా భయం కలుగుతుంది. ఇంతలో వంశీ స్నేహితుడు పెద్దగా నవ్వుతూ పిచ్చి పట్టిన వాళ్ళలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. దాన్ని చూసిన వంశీ, ఏమైందిరా నీకు, అలా ఉన్నావు, ఏం జరిగింది అంటూ ఉండగా అతను వంశీ గొంతు పట్టుకొని, నీకెంత ధైర్యం ఉంటే నా బంగ్లాకు వస్తావు? ఇక్కడి నుంచో వచ్చి తిరిగి వెళ్దామనా? నా గురించి తెలుసుకొని మరి వచ్చావు కదా? అవును, ఇక్కడే నేను ఉంటాను. నా ఆత్మ తిరుగుతుంది, అది నిజం. నువ్వు వచ్చావు, ఇప్పుడు చస్తావు కూడా అని అంటాడు. అప్పుడు వంశీకి భయమేసి, వదులు, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అంటూ ఉండగా అతను వంశీ తలని నరికి చంపేస్తాడు. ఆ తర్వాత వంశీ స్నేహితుడి శరీరంలో ఉన్న దయ్యం బయటకు వచ్చి, అయ్యో పాపం, నీ స్నేహితుని చంపేశావు ఎందుకు? అది తప్పు కదా. మీరిద్దరూ ఇక్కడికి వచ్చారు, ఇద్దరు కలిసి వెళ్ళాలి, లేదా కలిసి చావాలి. వద్దు, నన్నేం చేయొద్దు, నీ గురించి నేను ఎవ్వరికీ చెప్పను, నన్ను వదిలే అని అంటాడు. ఓహో, అవునా, అయితే సరే, అంతగా బ్రతిమలాడుతున్నావు కాబట్టి నిన్ను వదిలేస్తున్నా. అయినా నీకు కావాల్సిన వజ్రాల హారం తీసుకోకుండానే వెళ్తావా? ఇదిగో తీసుకో అంటూ ఆ వజ్రాల హారాన్ని ఇస్తూ ఉండగా అతడు, నాకొద్దు, ఏం పర్వాలేదు, నేను వెళ్తాను అని అంటాడు. అందుకు ఆ దయ్యం, ఎక్కడికి రా నువ్వు వెళ్ళేది? ఇక్కడికి వచ్చిన ఎవ్వరూ తిరిగి వెళ్ళడానికి వీల్లేదు. ఎంత ధైర్యం ఉంటే నా భార్యకి బహుమతిగా ఇచ్చిన వజ్రాల హారాన్ని తీసుకొని వెళ్దామని అనుకుంటున్నారు? నా భార్య చనిపోలేదు, ఎప్పటికైనా ఇక్కడికి వస్తుంది అని నా ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంది. ఆమె వస్తే ఈ బహుమతిని నేనే ఆమెకి ఇవ్వాలి అంటూ ఆ దయ్యం అతన్ని కూడా చంపేస్తుంది. అలా ఆ దయ్యం ఇప్పటిదాకా 15 మంది ప్రాణాలు తీసింది. అసలు ఆ దయ్యం ఎవరు, అతని భార్య ఎవరు, అసలు ఏం జరిగింది అనేది మాత్రం ఎవ్వరికీ తెలియదు. మరి ఆ రహస్యం మనకి ఎప్పుడు తెలుస్తుందో ఎదురు చూద్దాం.